ఏదైనా శ్రమ వస్తే వెంటనే ఫ్యాన్ అయిపు చూడటం, ఏదైనా శ్రమ వస్తే వెంటనే గోదావరి దగ్గర పరిగెట్టడం, ఏదైనా శ్రమ వస్తే వెంటనే రైల్వే ట్రాక్ పరిగెట్టడం. పిరికి సన్నాసి పనులు చేసేవాళ్ళు క్రైస్తవులు కాదు. వ్యాధులు వస్తాయి, మనకు రాకపోతే ఇంకెవరికి వస్తాయి. సమస్యలు వస్తాయి, మనకు రాకపోతే ఎవరికి వస్తాయి. అప్పులు వస్తాయి, మనకు రాకపోతే ఎవరికి వస్తాయి. పిల్లలు ఆర్థికంగా నలిగిపోవచ్చు, ఏదైనా జరుగుతుంది. ఆ మాత్రం దానికి ప్రభువా ఇన్ని వారాలు చచ్చుకొచ్చా మమ్మల్ని చూడడం అంటే చూశాడా ఆయన? నీకెందుకు అనుమతించాడు తెలుసా? తట్టుకొని నిలబడాలి. అది క్రైస్తవ్యం అంటే. పౌలు గారిని తీసుకెళ్ళి లోపల పడేస్తంత ధైర్యంగా ఎలా ఉండగలిగాడు? క్రీస్తుని బట్టి. ముక్కు మూసుకుంటే అయిపోయి జీవితం కొరకు. బయట ఉంటే ఏంటి, లోపల ఉంటే ఏంటి, వ్యాధి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, డబ్బులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, స్నేహితులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, బతుకుతా ఎక్కడున్నా చెప్పండి. క్రీస్తు కొరకు జీవించడం అంటే ప్రసంగాలు వెళ్ళిపోవడం, సువార్త చెప్పి వెళ్ళిపోవడం. క్రీస్తు కొరకు బ్రతకడం అంటే కేవలం 4 పాటలు పాడి వెళ్ళిపోవడం కాదు. ఎలాంటి శ్రమ వచ్చినా, చుట్టూ ఎన్ని చట్టాలు మనల్ని బిగించేసినా చెప్పండి, ధైర్యంగా బ్రతకడం క్రీస్తు కొరకు బ్రతకడం.